నర్సరావుపేటలో అక్టోబర్ 21 నుండి 31 వరకు నిర్వహిస్తున్న పోలీసు అమరవీరుల స్మారకోత్సవాల్లో భాగంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు పోలీసులు. ప్రజాస్వామ్య పరిరక్షణ, సమాజ శ్రేయస్సుకై అహర్నిశలు పోరాడే అమరులైన పోలీసుల త్యాగనిరతికి జోహార్లంటూ క్యాండిల్ ర్యాలీ చేశారు. దేశ భద్రత, సమాజ రక్షణ కోసం అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని తెలిపారు. ఎంతో మంది మన కోసం ప్రాణత్యాగం చేసే ప్రజారక్షణలో భాగంగా వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. అలా వాళ్ళని స్మరించుకుంటూ మనం ఈరోజు వాళ్ళ కోసం క్యాండిల్స్ అంటే వాళ్ళ మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ ఇలాగే ప్రతి సంవత్సరం వాళ్ళ అంటే అక్టోబర్ 21ని మన అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. దానిలో భాగంగానే ఈరోజు మనము వాళ్ళకి అంటే వాళ్ళని స్మరించుకుంటూ క్యాండిల్స్ ర్యాలీ కూడా మాచిల టౌన్లో నిర్వహించడం. ఇందులో మాకు ఇక్కడ లోకల్ పబ్లిక్ నాయకులు కానీ స్టూడెంట్స్ కానీ అందరూ పాల్గొనడం జరిగింది. అలాగే మీడియా వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకోవడం జరిగింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31 వరకు పోలీసు అమరవీరులైనటువంటి వాళ్ళ యొక్క సంస్మరణ దినోత్సవంగా మేము అందరం ఈరోజు జరుపుకుంటాము. ఈరోజు లాస్ట్ రోజు ఇది. అందువల్ల ఈరోజు మేము మా యొక్క పల్నాడు జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ కృష్ణారావు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ యొక్క క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పోలీసులకి సంక్రాంతి సెలవులు ఉండవు, దసరా సెలవులు ఉండవు, క్రిస్మస్ సెలవులు ఉండవు, రంజాన్ సెలవులు ఉండవు, ఏమి ఉండవు, ఎండాకాల సెలవులు ఏమి ఉండవు. కానీ ఎనీ టైము వాళ్ళు పోలీసులు ఎంతోమంది ఉద్యోగాలతో వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ను కూడా త్యాగం చేసి ఎంతోమంది అమరులు అయ్యారు. అనేక విధాలుగా పోలీసు డిపార్ట్మెంట్కి అంకితం అయ్యి ఎంతోమంది వాళ్ళ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 21న ఈ యొక్క పోలీసు యొక్క అమరవీరుల యొక్క సంవత్సర దినోత్సవం జరుపుకుంటున్నాము. కాబట్టి ఇందులో భాగంగా ఈ వారం 10 రోజుల నుంచి కూడా ఈ వారోత్సవ భాగంగా అన్ని రకాల పోలీసుకు సంబంధించినటువంటి ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్, తర్వాత ఓపెన్ హౌస్, ఏ విధంగా ఎలక్ట్రీషియన్ అనే వేసరచన పోటీలు అన్నీ